బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మంది వేదభూమి, కర్మభూమి. మన సాంప్రదాయం ప్రకారం మన మనుగడకి భక్తి కూడా ఒక మంచి ఆసరా అని మనందరికీ తెలుసు. భక్తి లేని వాళ్ళు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాళ్ళ అంతరాత్మలో ఏదో ఒక భక్తి, వాళ్ళ తాలూకా ఇష్టదేవి మీద ఏదో ఒక భక్తి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మన సాంప్రదాయంలో కూడా హిందూ సాంప్రదాయంలోని కానీ మన వేదాంగంలో ఉండేటువంటి ధర్మాల్లో కానీ దేవాలయాలకి పెద్ద ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనకు అరుదైనటువంటి క్షేత్రాలు మన భూమి మీద కోకొల్లలుగా ఉన్నాయి. ఇంకా కొన్ని యుగాలు దాటి కాలగర్భంలో కలిసిపోయాయి కూడా. కానీ రక్షించుకునే బాధ్యత మాత్రం మన పాలకులు దాన్ని కాపాడుకోలేక అరుదైన క్షేత్రాలు ఆలనా పాలనా లేకుండా కనుమరుగైపోతున్నాయి. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే అది ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక విభూతిని మనకు పంచుతున్నది. అటువంటి గొప్ప క్షేత్రాల్లో అరుదైనటువంటి పంచలింగ క్షేత్రం అని మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి ఒక క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. దీన్ని బలరామస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి 5 శివలింగాలు. ద్వాపరయుగం అంతంలో, కలియుగం ప్రారంభంలో, కురుక్షేత్ర సంగ్రామంలో బలరామస్వామికి శ్రీకృష్ణ పరమాత్మ రమణమంటే మన తాలూకు సహోదరులందరూ కూడా ఆ యుద్ధంలో చనిపోతారు, ఆ రక్తపాతాన్ని నేను చూడలేను, కాబట్టి నన్ను విడిచిపెట్టి నేను దేవతా సందర్శనం కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పేసి బలరామస్వామి అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పాటల వనం అని ఉంది. అది శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సా తీరంలో అక్కడ పాటలేశ్వర పాయికపాడు అనేటువంటి ఒక గ్రామంలో పాటల వనం ఉంటే ఆ అక్కడ నాగావళి పుట్టుక అది ఎలా పుట్టింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకున్నప్పుడు అతనికి నీరు కావాల్సి వచ్చింది. ఆ తపశ్శక్తిని ధారపోయాలి. ధారపోయడానికి నీళ్ళు లేవు. అప్పుడు గంగాదేవిని ప్రార్థిస్తే ఆకాశవాణి రూపంలో ఆ బలరామస్వామికి ఆకాశవాణి రూపంలో చెప్పింది, నువ్వు హలాయుధుడు కదా, ఆ నాగల్ని భూమి మీదని కానీ సంధిస్తే జలం ఉద్భవిస్తుంది అని. అప్పుడు హలాయుధుడు కాబట్టి హలం అంటే నాగలి, ఆ నాగలిని తీసుకొచ్చి అక్కడ భూమిని పెకిలించాడు. నీరు పుట్టింది. ఆ నీరు పేరే నాగలి ద్వారా పుట్టింది కాబట్టి నాగావళి అయింది. ఇది ఆ నాగావళి నాకు కావాల్సింది ఒక 3 ఉద్ధరణ నీళ్లు తపశక్తిని దారిపోయడానికి, ఇంత గంగని నేనేం చేసుకుంటాను తల్లి అని చెప్పేసి ఆ గంగాదేవికి మళ్ళీ కూడా వేడుకున్నాడు. మరి ఈ జలం అనేది ఉద్భవించింది కాబట్టి దీన్ని తీసుకొచ్చి నదీనాం సాగరోగతి, అన్ని నదులు కలిసే చోటు ఏది? సాగర గర్భమే కదా, కాబట్టి దీన్ని తీసుకెళ్ళి సాగర గర్భంలో కలపాలని చెప్పేసి ఆమె ఆదేశించింది. ఆదేశిస్తూ వెనక్కి తిరిగి చూడకుండా మాత్రం వెళ్ళు అని చెప్పగలిగింది. అప్పుడు ఆ నాకటి ఎలా తీసుకెళ్లాలంటే ఆ నాకటి చాలు వెంబడి నాగావళి వస్తుంది, వెనక్కి తిరిగి చూడకుండా నీ వెళ్ళి ఆ గంగని సముద్రంలో కలుపు అని చెప్పేసి ఆకాశవాణి రూపంలో గంగాదేవి తెలియజేసింది. అప్పుడు హలాయుధుడు ఆ నాగటి చాలు వెంబడి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే గంగ నన్ను శంకిస్తున్నది, నన్ను తపస్సు చేసుకుని ఒక పిచ్చివాళ్ళ భ్రమిస్తున్నదేమో, వెనక్కి తిరిగి చూడకూడదు అన్నది. ఇవన్నీ కూడా ఏదో ఆవిడలో నేనేదో కొంచెం చిన్నగా చూస్తున్నదేమో అనేటువంటి అనుమానం మాత్రం బలరామస్వామికి ఏర్పడి వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి అక్కడ గంగ అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయేసరికి అప్పుడు మళ్ళీ గంగాదేవిని ప్రార్థించాడు, తల్లి నా వల్ల అపరాధం అయిపోయింది, గంగ అంతర్ధానం అయిపోయింది, నేను పాపం చేశానని చెప్పంటే ఈ పాప పరిహారార్థం 5 శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే కానీ ఈ పాప పరిహారం అవదని చెప్పేసి గంగాదేవి తెలియజేసింది. అప్పుడు అక్కడున్న సైకతం అంటే ఇసుక, ఆ ఇసుకను తీసుకొచ్చి ఆ నాగలి మీదే 5 శివలింగాల్ని తయారు చేశాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించిన వెంటనే గంగ మళ్ళీ మామూలుగా జలధార వచ్చింది. ఆ శివలింగం పేరు పాటలేశ్వర స్వామి. ఇది ఒరిస్సా రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది, మన రాష్ట్రానికి చివరిలో ఉంటుంది. పాయకపాడు అనే గ్రామంలో ఉంటుంది. దీనికి వెళ్ళే తోవలు కూడా మన శ్రీ విజయనగరం జిల్లా పార్వతీపురం మీదుగా తావుంది. ఆ స్వామివారిని దర్శించి అక్కడ మనం రావచ్చు. అది పాటలేశ్వర స్వామి. తర్వాత రెండవ శివలింగం సోమేశ్వర స్వామిగా నామకరణం చేసి పార్వతీపురం దగ్గర సమీపంలో గుంప అనే గ్రామం ఉంది. ఆ గుంప అనే గ్రామంలో నాగావళి నది ఒడ్డునే ఆ ప్రాంతంలో ఈ శివలింగాన్ని ఉంచి
ఆ నాగటి చాలును తీసుకొచ్చి ఆ జలం స్వామివారి మించి కూడా ప్రవహించేటట్టుగా స్వామి అభిషేకం చేశాడు. గుంప సోమన్న అక్కడ ఆ గుంప అనే ప్రాంతంలో ఈ గుంప సోమేశ్వర స్వామిగా అక్కడ నామకరణం చేశాడు. తర్వాత 3వ శివలింగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గర సంగమేశ్వరుడు అనేటువంటి 3 నదుల సంగమం. ఆ 3 నదుల సంగమంలో ఈ 3వ శివలింగాన్ని అక్కడ తను ప్రతిష్ఠించాడు. ఇంకా 4వ శివలింగంగా శ్రీకాకుళం పట్టణంలోనే ఉమా రుద్రకోటేశ్వర స్వామిగా 4వ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు బలరామస్వామి. ప్రతిష్ఠించిన తర్వాత కైంకర్యాలన్నీ జరిగిపోతున్నాయి. అప్పటి సమయం రాత్రి 11:30, 12 గంటలు దాటితే మనం ఒక రోజుగా పరిగణించబడి ముందు రోజు కింద కాకుండా వెనక రోజు కింద మనం గడుపుతాం. వెనక రోజు నుంచి కాకుండా ముందు రోజు గడుపుతాం. కాబట్టి ఆ సమయంలో స్వామివారి సేద తీరుతున్నప్పుడు ఇంకొక శివలింగం మాత్రం ఇంకా మిగిలిపోయింది. అది ప్రతిష్ఠించాలి. 12 గంటల లోపలే అది ప్రతిష్ఠించాలి. కాబట్టి ఆదరాబాదరాగా బలరామస్వామి వారు 5వ శివలింగాన్ని తీసుకొని బయలుదేరిపోయాడు. ఈలోగా దేవేంద్రుడేమో ఉమా రుద్రకోటేశ్వర స్వామికి దర్శించడానికి వస్తే నందీశ్వరుడు అడ్డగిస్తాడు. ఇది సమయం స్వామివారి పౌళింపు సేవలో ఉన్నారు, నువ్వు రావడానికి వెళ్ళకాదంటే దేవేంద్రుడితో పోరాడి అప్పుడు నంది తాలూకా కోపానికి బలైపోయి దేవేంద్రుడు ఒక చోట పడిపోతాడు. నంది కొమ్ములతో తోసేస్తే కాలుతోని రంకి వేసి కొట్టేస్తే అప్పుడు అరసవల్లి అనే క్షేత్రంలో దేవేంద్రుడు పడిపోతాడు. పడిపోయిన తర్వాత అతను నమస్కారం చేస్తే నువ్వు చింతించుకు, నువ్వు పడిన చోట సూర్యనారాయణమూర్తి విగ్రహం దొరుకుతుంది, అది నువ్వు ప్రతిష్ఠించగలిగితే మళ్ళీ మోక్షాన్ని పొందుతావు అని చెప్పడంతో అక్కడ సూర్యభగవానుడు దేవేంద్రుని ప్రతిష్ఠించాడు. అరసవల్లి అనే క్షేత్రం ఇప్పుడు మహారాజయోగాన్ని అరసవల్లి క్షేత్రం అనుభవిస్తోంది. ఇప్పుడు 5వ శివలింగంగా శ్రీకాకుళం దగ్గరే సముద్రపు తీరంలోనే కళ్ళేపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఈ శివలింగాన్ని అలసట చెందిపోయాడు. ఆ అలసటతోనే స్వామివారిని ప్రతిష్ఠించేసరికి అది పశ్చిమ ముఖం అయిపోయింది. అంటే సాధారణంగా శివలింగాలు ఏవైనా సరే, ఏ ఆలయాలైనా సరే తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ శివలింగం మాత్రం పశ్చిమ ముఖంగా ఉంది. దానికి ధర్మశాస్త్రంలో వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణ వామేశక్తి ధర్మందే వకారాయ నమో నమః ఇలాగా ఓం నమశివాయ అనేటప్పుడు ఓం దగ్గర నుంచి షడక్షరి మంత్రం మళ్ళీ యా వరకు కూడా ఉండేట 6 అక్షరాలకు కూడా 6 శివలింగాలు ఉంటాయి. అందులో మణినాగేశ్వర స్వామి అకారాత్మక లింగం, మణినాగేశ్వరుడని నామకరణం చేశాడు. ఈ స్వామి అర్ధనారీశ్వర తత్వం 2 భాగాలుగా చీలి ఉంటుంది. ఆ శివలింగం లోపల కూడా పెద్ద గొయ్యిలాగా ఉంటుంది. అందులో కొన్ని కాలసర్పాలు వచ్చి ఆ మణులతో పూజించేయని, అప్పుడు బలరామస్వామి మణినాగేశ్వరుడు నామకరణం చేశాడని ఈ శాస్త్రం కూడా మనకి కూర్మ పురాణంలో చెప్పబడుతుంది. అక్కడ ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పశ్చిమముఖంగా ఉన్నారు. పశ్చిమముఖ శివాలయాలు అరుదుగా ఉంటాయి. ఎందుకంటే కాశీ ఒకటి, తర్వాత ఉత్కృష్టమైనటువంటి శివాలయంగా ఈ కళ్ళేపల్లి మహాక్షేత్రం ఒకటి. తప్పనిసరిగా మనందరం కలిసి ఒకే రోజున ఈ శివలింగాలు అన్నీ ప్రతిష్ఠించబడి బలరామస్వామి మోక్షాన్ని పొందాడని చెప్పేసి కూర్మ పురాణంలో చెప్పబడింది. పద్మపురాణం కూర్మ పురాణంలో చెప్పబడింది. కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళగలిగినప్పుడు మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో 5 శివలింగాలకి చీకటినే 4 గంటలకు లేచి యాత్రికులు బయలుదేరి అన్నీ కలిపి ఒక 150 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలోనే ఇవన్నీ కూడా అయిపోతాయి. ఆ పార్వతీపురం దగ్గర నుంచి ముందు పాటలేశ్వర స్వామి, తర్వాత సోమేశ్వర స్వామి, తర్వాత సంగమేశ్వర స్వామి, తర్వాత ఉమా రుద్రకోటేశ్వర స్వామి, రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయంలో కళ్ళేపల్లి కూడా దర్శనం చేసి అందరూ కూడా తరిస్తారు. మనము వెళ్దాం, ఈ ఉత్కృష్ట శివాలయానికి మనము దర్శించి ఆ శివుని తాలూకా అనుగ్రహం పొంది తరిద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.